రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయిలో సర్వే జరిపేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం 1.52 కోట్ల ఎకరాలకు రైతు బంధు అందుతోంది. ఇందులో 19 లక్షల ఎకరాలు సాగులో లేకున్నా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి. దీని ప్రకారం ఎకరానికి 10,000 చొప్పున ఏడాదికి 1900 కోట్లు వారి ఖాతాలో జమ అవుతున్నాయి. గత ప్రభుత్వం సాగు చేసినా చేయకున్నా రైతు బంధు నిధులు విడుదల చేసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతి లేక, పొలం సాగు చేయలేక పొట్టకూటి కోసం పట్టణాల బాట పట్టారు. తమ బీడు భూములకు వచ్చే రైతు బంధు డబ్బులు కొంత ఆర్థికంగా మేలు జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో తాము నష్టపోయామని వారు వాపోతున్నారు. రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, నిన్న మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దీంతో క్షేత్ర స్థాయిలో సర్వే జరిపేందుకు అధికారులు కూడా మరోవైపు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు అందుతుంది. ఇందులో దాదాపు 19 లక్షల ఎకరాల సాగులో లేకున్నా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి. దీని ప్రకారం ఎకరానికి 10,000 చొప్పున ఏడాదికి 1900 కోట్లు వారి ఖాతాలో జమ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వృధాగా పోతున్నాయి. నిజమైన రైతులకే రైతు బంధు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్దమవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ లో స్పందించడం జరిగింది. గత ప్రభుత్వం సాగు చేసినా చేయకున్నా రైతు బంధు నిధులు విడుదల చేసిందని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో పేద ప్రజలు ఆందోళన చెందుతారు. నీటి వసతి లేక, పొలం సాగు చేయలేక పొట్టకూటి కోసం పట్టణాల పాట పట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి తమ బీడు భూములకు వచ్చే రైతు బంధు డబ్బులు కొంత ఆర్థికంగా మేలు జరుగుతుందని కూడా భావించారు. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో తాము నష్టపోతామని కూడా వారు వాపోతున్నారు. అయితే రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా మండిపోతున్నాయి. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారని కూడా ఆసక్తి మారింది. మరోవైపు ఇటు సాగు చేస్తున్న భూములకు తప్పకుండా రైతు భరోసా పథకాన్ని అందజేస్తామని, దీనిపై పరిమితి ఏం లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ లో తెలిపారు. అయితే అదే సమయంలో జాతీయ రహదారుల కింద ఇళ్ల స్థలాలకు పోయిన భూములకు, అదేవిధంగా ఇటు గుట్టలు, రాళ్లు రప్పలు ఉన్న చెట్టు మొలిచిన భూములకు ఈ పథకం వర్తించదని కొంతమంది రియల్ ఎస్టేట్లు గాని, ఇటు పెట్టుబడిదారులు గాని కూడా పెద్ద ఎత్తున కూడా రైతు బంధు నిధులు కూడా తీసుకున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి అయితే ఇటు రైతు భరోసా విషయంలో మాత్రం నిజమైన రైతులు, అంటే ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే మొన్న చూసాం, మన లాస్ట్ విడతలో కూడా దాదాపు ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం ఎకరానికి 15,000 ఇస్తామని కూడా ఏడాదికి స్పష్టం చేశారు. అలాగే కౌలు రైతులకి 15,000 ఇస్తాం, అలాగే కూలీలకు కూడా 12,000 ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి నెక్స్ట్ విడతలో ఈ యొక్క కార్యక్రమం కూడా చేపడతారు కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై మాత్రం కొంతమంది బడా రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ లో స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై కొంతమంది అంటే పెద్ద రైతులు కూడా ఉన్నారు. కాబట్టి దీనిపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై వాళ్ళ నిర్ణయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారపై కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు చాలా వరకు రాళ్లు రప్పలతో కూడుకున్న హైవే పక్కన ఉన్న వాటికి కూడా గత ప్రభుత్వం రైతు బంధు నిధులు కూడా సంబంధించింది. దీంతో పెద్ద ఎత్తున కూడా నిధులను కూడా పక్కదారి పట్టారని కూడా భావించారు. కొంతమంది వ్యవసాయం చేయకుండా కూడా కొంతమంది పొలిటీషియన్సే, అదేవిధంగా వ్యాపారవేత్తలు, అదేవిధంగా కొంతమంది తెలిసిన వాళ్ళే చాలా మంది కూడా రైతు బంధు నిధులతో జల్సా చేసినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి తమ గవర్నమెంట్ మాత్రం నిజమైన రైతులకు, వ్యవసాయం చేసే వారికి మాత్రమే ఈ రైతు బంధు వేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనికి కూడా త్వరలో అధికారులు గ్రౌండ్ లెవెల్ లో వెళ్ళి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, ఎవరు కౌలుకు తీసుకున్నపై కూడా ఒక రిపోర్టు కూడా అధికారులు గ్రౌండ్ లెవెల్ లో వెళ్లి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఆ రైతు డబ్బులు మాత్రం వారి ఖాతాలో వేయాల్సి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు రైతులకు రుణమాఫీ తప్పకుండా అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం రుణాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే బదిలీ చేసుకుని వారికి రుణ విముక్తి చేస్తాం. ఆ తర్వాత ఆ రుణాన్ని బ్యాంకులకు ప్రభుత్వం పలు దఫలుగా చెల్లిస్తారని కూడా స్పష్టం చేశారు. ఇక్కడ మనం చూసాం, లాస్ట్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 1,00,000 వరకు కూడా రుణమాఫీ చేసింది. దానిలో దాదాపు 50,000 వరకే చేసిన పరిస్థితి. ఇంకా 50,000 రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పాతయి అదే విధంగా కొత్తయి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తమ వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా 2 లక్షల వరకు కూడా
రుణమాఫీ చేస్తామని కూడా మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. చాలా ప్రచార సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో 2 లక్షల వరకు కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా నిన్న చిట్చాట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే మెయిన్ గా ఇటు బ్యాంకులతోనే త్వరలో సమావేశం ఏర్పాటు చేసి అయితే ఇక్కడ రైతులను రుణ విముక్తి చేసి అంటే 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత డైరెక్ట్ లో నేరుగా ప్రభుత్వం బ్యాంకులతోనే చర్చ ఉంటుంది. మొత్తం రుణమాఫీ చేసి 4 విడతల్లోగా బ్యాంకులకే తమ రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు కూడా రైతు విముక్తులు చేసి బ్యాంకుతోనే మేము చర్చలు జరిపి ఆ విధంగా బ్యాంకు ప్రభుత్వమే వాళ్ళకి తెలుస్తుందని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీంతో త్వరలోనే బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలను పూర్తి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడానికి కూడా త్వరలో నిర్ణయం తీసుకున్నారు కూడా స్పష్టం చేశారు. అంటే రాబోయే ఫుల్ బడ్జెట్ లో కూడా వీటికి నిధులు కూడా కేటాయిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతిష్టాగా తీసుకున్నటువంటి సంబంధించిన నిర్మాణాలు అమరవీరుల స్మారక జ్యోతి, అదేవిధంగా నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలపై కూడా విచారణ కూడా ఆదిస్తామని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ 3 నిర్మాణాలు జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా ₹1 ఖర్చు అయితే మాత్రం ₹10 తీసుకున్నట్టు కూడా తమ విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చాయి. కాబట్టి కొంతమంది కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ 3 నిర్మాణాలపై కూడా త్వరలోనే విచారణ చేపడతామని కూడా చెప్పారు. ఎందుకంటే 10 పైసల ఖర్చుకు ₹10 పెడితే అర్థమేంటో తెలుసుకోవచ్చని. కాబట్టి ఎంత అద్భుతమైన అందులో మోతాదు మించి తప్పిదాలు జరిగాయని కూడా తెలిసినప్పుడు అన్నిటిపైన విచారణ జరుపుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంటే ఇటు అమరజ్యోతి విగ్రహం గాని, మరోవైపు నూతన సచివాలయం గాని, అంబేద్కర్ విగ్రహం కట్టడంపై అంటే నిర్మాణాలపై కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయి. పెద్ద ఎత్తున కూడా డబ్బులు కూడా గత బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వెనకేస్తున్నట్టు కూడా విచారణ తేలింది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ 3 కూడా విచారణ చేపట్టి ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే మాత్రం వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి మెయిన్ గా ఇటు రైతు భరోసా సంబంధించిన నిధులు, అదేవిధంగా రైతు రుణమాఫీ, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కట్టినటువంటి సచివాలయం గాని, అంబేద్కర్ స్మారక జ్యోతి. సతీష్, అంటే దీనిపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? సతీష్, అంటే దీనిపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? దీనిపై ఇంతవరకు అయితే వాళ్ళు స్పందించలేదు. అయితే దీనిపై విచారణ కూడా ఆదిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై ఏ రకంగా కౌంటర్ అటాక్ చేస్తారనిపై కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇటు రైతు భరోసా సంబంధించినపై కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు దానికి కట్ ఆఫ్ పెట్టడం ఏంటనిపై కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే రైతులు అంటే ఎవరైతే నిజమైన రైతులకు ఇవ్వడంలో మేము ప్రదర్శించాం కానీ దానికి సంబంధించి కట్ ఆఫ్ పెట్టడం ఏంటి? ఎందుకంటే చాలా మంది పెద్ద రైతులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాలని కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక రకమైన హామీ ఇచ్చి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు కొంతమంది రైతులకు ఇవ్వడం పట్ల కూడా బీఆర్ఎస్ సంబంధించిన విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. కాబట్టి దీన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై ఏ రకంగా కౌంటర్ అటాక్ చేస్తారనిపై కూడా ఇంకా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు రైతు రుణమాఫీపై కూడా ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించిన నిధులు కూడా ఈ బడ్జెట్ లో కూడా ప్రవేశపెట్టలేదు. కాబట్టి మరి దీనికి నిధుల సమీకరణ ఏ రకంగా చేస్తారు, ఎప్పుడు చేస్తారనిపై కూడా ఇంకా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయలేదు. కాబట్టి దీనిపై స్పష్టం చేయాలి, ఎప్పుడు లోపు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కూడా అంటే అధికారులకు వచ్చిన తర్వాత నెల రోజులకే రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి ఇంతవరకు దీనిపై దాదాపు 2 నెలలు కావస్తుంది అధికారులకు వచ్చి. మరి దీనిపై ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఇంతవరకు బ్యాంకర్స్ తో ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేయడంపై కూడా ఇటు విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వంపై కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది విపక్షాలు. మరి దీనికి కౌంటర్ అటాక్ గా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నపై కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.